ఓకే, ప్రీవియస్లీ మీకు ఏం చెప్పాను? స్టార్ట్ చేయాలి. మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చెప్పాను. అండ్ ద నౌ టాపిక్ ఈస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఎప్పుడైనా సరే టాపిక్ వైజ్ డివైడ్ చేస్తే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఏమేమి ఉంటాయి? ఫస్ట్ పెయిర్ ఆఫ్ ఓవరీస్, అంటే వన్ పెయిర్ ఆఫ్ ఓవరీస్ ఉంటాయి. ఏంటి ఆ ఓవరీస్? ఇది ఒక పెయిర్. పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్, పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్. డక్ట్ అంటే నాణాలు అని లేదా గొట్టాలు అని. ఇదో గొట్టం ఇదో గొట్టం, రెండు కదా, అంటే వన్ పేరు. తర్వాత యూటరస్. యూటరస్ లో యూటరైన్ వాల్ ఉంటాయి. ఏముంటాయి? యూటరైన్ వాల్. ఆ యూటరైన్ వాలే అవుటర్ లేయర్ వచ్చేసి అవుటర్ లేయరు ఆర్ అవుటర్ ఏంటి? పెరిమెట్రియం. పెరిమెట్రియం. ఇన్నరు మయోమెట్రియం. ఇది మిడిల్, ఇది అవుటరు. ఇన్నర్ మోస్ట్, ఇన్నర్ మోస్ట్ వచ్చేసి ఎండోమెట్రియం. జాగ్రత్తగా ఇక్కడ వినాలి స్టూడెంట్స్. మెయిన్ ఫోకస్ మీరు ఎక్కడ పెట్టాలి అంటే యూటరైన్ వాల్స్ లో మెయిన్ గా మయోమెట్రియం లోన వెన్ సీజ్ ఇన్ ద ప్రెగ్నెన్స్ టైం, డ్యూరింగ్ ద ఫీటల్ స్టేజ్, మొత్తం ప్రెగ్నెంట్ లాస్ట్ లో పార్చురేషన్ పీరియడ్ వస్తుంది. మార్చురేషన్ కాదు, పార్చురేషన్. పార్చురేషన్ అంటే జననం, బర్త్. మార్చురేషన్ అంటే డెత్. ఈ సెంటెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సరే, ఎప్పుడైతే బేబీ ఊమ్ లో ఉంటుందో గెస్టేషన్ పీరియడ్ 9 months కదా, అంటే 270 to 280 days కదా. అది అవుతున్నప్పుడు స్ట్రాంగ్ కాంట్రాక్షన్ అవుతుంది. స్ట్రాంగ్ కాంట్రాక్ట్ అయ్యి ఏది కాంట్రాక్ట్ అవుద్ది? మజిల్స్. ఏ మజిల్స్? స్మూత్ మజిల్స్. స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అయ్యి, అర్థమవుతుందా? చూడండి, స్నేహితుడు మూవీ చూసినప్పుడు లాస్ట్ లో సీన్ పుష్ చేయమంటాడు. ఎందుకు అంటే ఇక్కడ మజిల్స్ అనేది కాంట్రాక్ట్ అయితే బేబీ డెలివరీ అవుతుంది. ఈ మయోమెట్రియం అనేది ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల, బ్రెయిన్ లో ఆక్సిటోసిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల, ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే మైల్డ్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్స్ ఇన్ ద మయోమెట్రియం ఆఫ్ ద యూటరైన్ వాల్. ఇట్స్ ద రీజన్ బిహైండ్ వై మయోమెట్రియం షుడ్ బి కాంట్రాక్ట్. ఎందుకు కాంట్రాక్ట్ అవ్వాలి అంటే బేబీ బయటికి రావాలి కదా, అందుకు. మరి ఎండోమెట్రియం దేనికి యూజ్ అవుతుంది అంటే మెన్సురల్ సైకిల్ అవుతుందా? ప్రతిసారి మెన్సురల్ సైకిల్ అవుతుందా లేదా? ప్రతి మంత్ మెన్సురల్ సైకిల్ అవునప్పుడు సైక్లికల్ చేంజెస్ రావాలా? ఆ సైక్లికల్ చేంజెస్ ఎక్కడ వస్తాయి అంటే ఈ ఎండోమెట్రియంలో వస్తాయి. మెన్సెస్ జరగడానికి యూజ్ అవుతుంది. అర్థమవుతుందా? అది ఎక్కడ జరుగుతుంది అంటే ఈ ఎండోమెట్రియంలో జరుగుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే రీప్రొడక్షన్ సిస్టమ్ అనే కాదు, బయాలజీ మీన్స్ ద స్టూడెంట్స్ షుడ్ నో వాట్స్ ద టాపిక్ ఈజ్ అబౌట్ అండ్ వేర్ ద డయాగ్రామ్ ఈజ్ నెసరీ అండ్ డయాగ్రామ్ షుడ్ బి నీట్ అండ్ లేబుల్డ్. సో దీన్ని ఫెలోపియన్ ట్యూబ్ అంటారు. ఫెలోపియన్ ట్యూబ్. ఫెలోపియన్ ట్యూబ్. ఇవి వచ్చేసి ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ ఉందిగా, ఇలా ఉందిగా ఫింగర్ లాగా. ఎప్పుడైనా మీకు ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్, వాట్స్ ద
మీన్ ఈజ్ ఫింబ్రే. దీని యొక్క మెయిన్ రోల్ ఏంటి అంటే టు కలెక్ట్స్ ద ఓవం ఫ్రమ్ ద ఓవరీ. అర్థమవుతుందా? ఒక మంత్ ఇక్కడ నుంచి ఎగ్ రిలీజ్ అయితే ఇంకో మంత్ ఇక్కడ నుంచి రిలీజ్ అవ్వాలి. అది సృష్టి ధర్మం. అర్థమవుతుందా? లివింగ్ ఫినామినా. అయితే ఇక్కడ నుంచి ఓవం రిలీజ్ అయ్యాక ఇది రిసీవ్ చేసుకుంటుంది ఈ ఫెలోపియన్ ట్యూబ్. అయితే ఫెలోపియన్ ట్యూబ్ లో మళ్ళీ 3 పార్ట్స్ వస్తాయి కరెక్ట్ గా. అర్థమవుతుందా? 3 పార్ట్స్ లో యాంఫులా, ఇస్థమస్, ఇన్ఫాండిబులం. ఇది మెయిన్. అయితే ఇస్థమస్ ఎలా ఉంటుంది? యాంఫులా అనేది వైడ్ అండి. వైడ్ అంటే ఏంటి? క్రికెట్లో ఆడే వైడ్ కాదు, వైడర్ పార్ట్, వెడల్పుగా. ఫెలోపియన్ ట్యూబ్ లో ఎక్కువ ఏది అంటే ఎక్కువ వెడల్పుగా ఉంటుంది అంటే ఇది. ఎందుకు వైడర్ ఎక్కువ ఉండాలి, ఇస్థమస్ ఎందుకు నేరోగా ఉండాలి? ఇది బిట్టు. నేరో నేరో అంటే ఏంటి? కొంచెం తక్కువ, స్పేస్ తక్కువ అని అర్థం. ఇది నేరో, ఇది వైడ్. యాంఫులా పార్ట్ ఎందుకు వైడ్గా ఉండాలి అంటే జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటే ఇక్కడ నుంచి ఈ ఓవరీ నుంచి ఓవం రిలీజ్ అయ్యాక ఇదేంటిది? ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. ఏం చెప్పాను? ఫింబ్రే అన్నాను. ఫింబ్రేకి దగ్గరలో ఏముంది ఇక్కడ? ఫెలోపియన్ ట్యూబ్. ఫస్ట్ ఫెలోపియన్ ట్యూబ్ ఫింబ్రేకి దగ్గరలో ఉండేది ఏది అంటే ఇన్ఫాండిబులం. ఇన్ఫాండిబులం కి వస్తుంది. వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇది ల్యాబిలింగ్ కూడా చేస్తాను. ఇదే ల్యాబిలింగ్, ఇది ఇస్థమస్. ఫింబ్రే నుంచి ఎగ్ అనేది ఇన్ఫాండిబులంకి వస్తుంది. ఇన్ఫాండిబులం నుంచి వచ్చాక యాంఫులా దగ్గర వెయిట్ చేస్తుంది. స్పెర్మ్ ఏమైనా వస్తాడు కావాలా అనుకుని. ఎప్పుడైతే మ్యాటింగ్ జరుగుతుందో మేల్ ఫీమేల్ కి స్పెర్మ్ ఇలా వెళ్తాయి, కొన్ని కోట్లు స్పెర్మ్ వెళ్తాయి. వెళ్ళినప్పుడు దీనికి ఎక్కడ టచ్ అయినా చచ్చిపోద్ది. ఈ వాల్స్ లో, ఈ యూటరైన్ వాల్స్ కి టచ్ అయినా చచ్చిపోతుంది. అందుకే ఒకడు మాత్రమే సెలెక్ట్ అవుతాడు. అర్థమవుతుందా? ఇవన్నీ వెళ్ళి కొన్ని ఇటు వెళ్తాయి, మరికొన్ని ఇటు వెళ్తాయి. నేను ఆల్రెడీ చెప్పా, 1 month లో ఇటు మాత్రమే రిలీజ్ అవుద్ది, ఏదైనా 1 side. ఇటు రిలీజ్ అయినప్పుడు ఇక్కడ లేవు ఏవిను, అన్ని ఇటు వెళ్తాయి. కొన్ని సెలెక్ట్ అవుతాయా? అవ్వవు, ఇక్కడ మాత్రమే ఉంటాయి. సో ఎవరైతే ఫస్ట్ గా ఇక్కడికి వెళ్తారో మీకు అడగొచ్చు, ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే అందరూ ఏమంటారు? ఫెలోపియన్ ట్యూబ్ లో జరుగుతుంది అంటారు. ఓకే, మేల్ గ్యామెట్ స్పెర్మ్, ఫీమేల్ గ్యామెట్ ఓవం ఫెర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఫెలోపియన్ ట్యూబ్ అనేస్తారు. ఫెలోపియన్ ట్యూబ్ అంటారు అందరూ. కానీ ఫెలోపియన్ ట్యూబ్ లో ఎక్కడ జరుగుతుంది అంటే పర్టికులర్ గా యాంఫులా అని చెప్పాలి. యాంఫులా పార్ట్ వైడర్ గా ఉంటుంది. సో ఇక్కడ స్పేస్ వైడ్ గా ఉంటుంది కాబట్టి మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ రావచ్చు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్ యొక్క లెంత్ ఎంత అంటే 10 to 12 సెంటీమీటర్లు ఉంటదండి పొడవు. అర్థమవుతుందా? లెంత్. దేని యొక్క లెంత్? ఫెలోపియన్ ట్యూబ్. ఇక్కడ ఫెర్టిలైజేషన్ జరుగుతుంది యాంఫులా దగ్గర ఫెర్టిలైజేషన్ జరిగాక ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చి ఇంప్లాంటేషన్ జరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇలా అటాచ్మెంట్ అవుద్ది. ఇలా అటాచ్మెంట్ ఆఫ్ fertilized egg or fetus in the walls of the uterus is called implantation. ఇంప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది టాబ్లెట్లు వేస్తారా ప్రెగ్నెన్సీ అవ్వకుండా ఉండాలి, టాబ్లెట్లు వేయాలి అంటే ఎక్కడ ఏం మార్పులు జరుగుతాయి అంటే ఇక్కడ ఇంప్లాంట్ జరగకుండా చూసుకుంటుంది. అంటే ఇంప్లాంట్ అంటే ఏంటి అంటే అటాచ్మెంట్ ఆఫ్ fertilized egg in the uterine cavity or walls of the uterine. ఇక్కడికి వచ్చి అటాచ్ అయిపోవాలి. సో ఫర్దర్ గా డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది, బేబీ యొక్క డెవలప్మెంట్. అర్థమవుతుందా మీకు? ఇది వచ్చేసి యూటరైన్ క్యావిటీ. లేబులింగ్ మెయిన్ అండి. ఇది వచ్చేసి
యూటరైన్ ఫండస్, యూటరైన్ ఫండస్. ఇది వచ్చేసి ఎండోమెట్రియం. మీకు ఆల్రెడీ చెప్పాను ఎండోమెట్రియం దేనికి యూజ్ అవుతుంది, మయోమెట్రియం దేనికి యూజ్ అవుతుంది చెప్పాను. మయోమెట్రియం. యూటరైన్ వాల్స్, ఇవి యూటరైన్ వాల్స్ ఉంటాయి కదా, ఇన్నర్ మోస్ట్ వాల్. ఇది బేబీ బర్త్ ఇవ్వడానికి, బర్త్ టు బేబీ అంటే డెలివరీ అవ్వడానికి, డెలివరీ. మయోమెట్రియం దేనికని చెప్పాను మీకు ఆల్రెడీ చెప్పాను. సారీ, మయోమెట్రియం దేనికి, మజిల్ కాంట్రాక్ట్స్ జరిగి డెలివరీ అవుతుంది బేబీ. ఎండోమెట్రియం దేనికి అవుతుంది అంటే మెన్సురల్ సైకిల్ జరగడానికి, మెన్సురల్ సైకికల్ చేంజెస్. ఇది పెరిమెట్రియం. ఇది వెజైనా. ఇది సెర్విక్స్. ఇది సెర్వికల్ కెనాల్. మెయిన్ లేబులింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పాయింట్ దిస్ ఆల్ దీస్ లేబుల్డ్ పార్ట్స్ విచ్ ఇస్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ యువర్ ప్రిపరేషన్. నౌ ద టాపిక్ ఈస్ ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. ఫీమేల్ ఎక్స్టర్నల్ జెనిటేలియా ఆర్ జెనిటల్ అంటారు. అంటే ఎక్స్టర్నల్ గా మనకి ఏం కనిపిస్తుంది అని చెప్పేది ఇది. ఎప్పుడైనా సరే మేల్ కి ఫీమేల్ కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది, మన జెనిటల్ కి యానస్ కి చాలా చాలా డిస్టెన్స్ ఉంటుంది. అందుకే మనకి ఇన్ఫెక్షన్స్ అంతగా జరగవు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంతగా ఉండదు బ్యాక్టీరియల్ గా ఏవి కూడా. కానీ ఫీమేల్ లో చూసినట్లయితే వెజినల్ ఓపెన్ కి ఇంకా యానల్ కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అందుకని ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. అయితే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది హైమన్ లేయర్, ఆ వర్జినిటీని టెస్ట్ చేయడానికి హైమన్ లేయర్ అంటుంటారు కదా. ఓకే, ఇక్కడ మనం తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి పార్ట్స్ మోన్స్ ప్యూబిస్ అంటే అది ఏంటి మెయిన్ గా అంటే ఇది ఫ్యాటీ బాడీ, ఫ్యాటీ వన్ అంటే ఇక్కడ ఎక్కువ కొవ్వు ఉంటుంది ఇక్కడ. అండ్ కవర్డ్ బై స్కిన్, ఆ మొత్తం స్కిన్నే కదా, స్కిన్ విత్ ప్యూబిక్ హెయిర్ ఉంటుంది అక్కడ, ప్యూబిక్ హెయిర్ అక్కడ ఉంటుంది, ఇక్కడ హెయిర్ ఉంటుంది. సరే, ఈ లేబియా మేజోరా ఏంటి? లేబియా మేజోరా అంటే అది ఇట్ ఈస్ ఏ ఫోల్డెడ్ పెయిర్ ఆఫ్ స్కిన్. ఎక్కడి నుంచి ఇది ఫోల్డ్ అయి ఉంటుంది అంటే మోన్స్ ప్యూబిస్ నుంచి వెజినల్ ఓపెనింగ్ వరకు ఉంటుంది. ఎక్స్టెండెడ్ ఫ్రమ్ mons pubis up to వెజినల్ ఓపెనింగ్. అయితే ఇక్కడ మెయిన్ గా చూడండి, ఇక్కడ లేబియా మేజోరా అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అండర్ లేబియా మైనోరా. లేబియా మైనోర్ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? ప్రెసెంట్ ఇన్, ఇది మేజర్ అయినప్పుడు ఇది మైనోరే కదా. ప్రెసెంట్ అండర్ ఎక్కడ ఉంటుంది? లేబియా మేజోరా. వాడు ఏం అడిగాడో కరెక్ట్ చూడండి. మైనోరా ఎక్కడ ఉంది అన్నాడు, లేబియా మైనోరా ఎక్కడ ఉంది అన్నాడు. లేబియా మైనోరా ఎక్కడ ఉంది అంటే లేబియా మేజోరా కింద ఉంది, అంటే లోపలికి ఉంది.
అండర్ ద లేబియా మేజోరా. అర్థమవుతుందా? ఓకే. యురిథ్రల్ ఓపెనింగ్ అంటే ఏంటి అంటే యూరిన్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. ఫీమేల్ కి యూరిన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యురిథ్రల్ ఓపెనింగ్. మరి ఇవి దేనికి అంటే వెజినల్ సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగాలన్నా లేకపోతే బేబీ ఎక్స్పెల్ అవుట్ అవుద్ది అంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ డెలివరీ కేసెస్ అప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది బేబీ అంటే ఈ వెజినల్ ఓపెనింగ్ నుంచే వస్తుంది. ఓకే, మరి హైమన్ లేయర్ దేనికి, అసలు దీని యూజ్ ఏంటి అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. హైమన్ లేయర్ ఏంటి అంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద వెజినల్ ఓపెనింగ్ పార్షియల్ గా, అప్పుడప్పుడు ఆఫన్ గా, అందుకే ఆఫన్ అంటాడు అనమాట. సెంటెన్స్ ఆఫ్ యూజ్ కరెక్ట్ గా వినండి, సెంటెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సెంటెన్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఆఫన్ ప్రెసెంట్ ఇన్ వెజినల్ ఓపెనింగ్, బట్ పార్షియల్ గా ఉంటుంది, ఫుల్ గా ఉండదు. ఇట్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఫుల్లీ, ఆఫన్ కవర్డ్ అది కూడా ఎలాగా పార్షియల్లీ ఇన్ ఎక్కడ వెజినల్ ఓపెనింగ్ ఆర్ వెజినా అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? అయితే చాలా మంది అంటారు హైమన్ లేయర్ లేకపోతే ఇంటర్ కోర్స్ అయిపోయినట్లేనా, హైమన్ లేయర్ లేకపోతే బిఫోర్ సెక్సువల్ ఇంటర్ కోర్సులు జరిగినట్లేనా, అలా చెప్పొచ్చా మనము అంటాం. కానీ చెప్పకూడదు. హైమన్ లేయర్ ఈజ్ నాట్ ద ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ. అర్థమవుతుందా? హైమన్ లేయర్ లేకపోతే వర్జిన్ కాదు, లేకపోతే ఉంటే వర్జిన్, అలా మనం చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే ఇక్కడ సెంటెన్స్ మీరు కరెక్ట్ గా వినండి. చాలా సార్లు నీట్లు కూడా వన్స్ ఇది అడిగాడు ప్రీవియస్ గా బిట్టు ఏంటి అంటే, బిట్టు తర్వాత మాట్లాడదాం, ఫ్యాక్ట్ మాట్లాడుకుందాం. హైమన్ లేయర్ ఎలా బ్రేక్ అవుతుంది అంటే నార్మల్ గా ఎప్పుడైనా సరే జంప్ చేసిన, లేకపోతే వాకింగ్ చేసిన, లేకపోతే హెవీగా హార్స్ రైడింగ్ చేసిన ఈ హైమన్ లేయర్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అర్థమవుతుందా? అందుకని హైమన్ లేయర్ ఈజ్ నాట్ ద ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ. తర్వాత టెంపోన్ అంటారు. టెంపోన్ అని ఒకటి ఉంటదండి, ఇక్కడ రాస్తున్నాను, వెజినల్ టెంపోన్ అంటారు. ఈ టెంపోన్ ఎలా ఉంటుంది? వెజినల్ టెంపోన్ అంటే ఇలా ఉంటుంది, దారం బిళ్ళలాగా, మొత్తం లోపల ఫైబరే, కాటన్ తో తయారై ఉంటుంది. దాని యొక్క ఫ్యాక్ట్ ఏంటి అంటే నార్మల్ గా మెన్సెస్ జరిగినప్పుడు బ్లీడింగ్ హెవీగా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ప్రతిసారి మనం ప్యాంపస్ లేకపోతే విస్పర్ చాయిస్ లాంటివి ఉంటాయి, అవి ప్రతిసారి వేసుకోలేక ఇవి వాడతారు అనమాట. టెంపోన్ అంటారు, వెజినల్ టెంపోన్. ఇది వాడడం వల్ల, ఇలా ఇన్సర్షన్ చేయడం వల్ల, ఇన్సర్షన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది? బ్లీడింగ్ ఇక్కడ నుంచే కదా వస్తుంది, బ్లడ్ అంతా కూడా మెన్సెస్ జరిగినప్పుడు. మరి హైమన్ లేయర్ బ్రేక్ డౌన్ అవుతుంది. మరి హైమన్ లేయర్ ఇట్లా బ్రేక్ డౌన్ అయింది టెంపన్ పెట్టడం వల్ల. సో ఈజ్ ఇట్ ద ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ? అలా మనం చెప్పొచ్చా? చెప్పకూడదు. అందుకని హైమన్ లేయర్ ఈజ్ నాట్ ద ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ. టెంపన్ లేయర్ వన్స్ పెట్టామనుకోండి, ఏదైనా సరే బ్లీడింగ్ అయినా సరే ఇందులో ఉండే ఫైబర్స్, కాటన్స్ అబ్జర్ప్షన్ చేసుకుంటుంది. చూడడానికి ఇంతే ఉంటుంది కానీ దీని యొక్క అబ్జర్ప్షన్ పవర్ ఎక్కువ ఫ్లూయిడ్స్ తో. అర్థమవుతుందా? దానికి ఈ టెంపన్ లేయర్ అని వెజినల్ టెంపన్ ని ఎక్కువగా వాడతారు. దానివల్ల పార్షియల్ గా బ్రేక్ డౌన్ అయిపోతుంది ఏది? హైమన్ లేయర్. సో వీ కెన్ కన్క్లూడ్ దట్ హార్స్ రైడింగ్ చేసిన, ఏదైనా ఎక్కువ గేమ్స్ ఆడినా, హార్స్ రైడింగ్ చేసిన, గేమ్స్ ఆడినా, జంప్ చేసిన, లేకపోతే ఇలా వెజినల్ టెంపన్స్ వాడినా బ్రేక్ డౌన్ అవుతుంది హైమన్ లేయర్. వెజినల్ ఓపెనింగ్స్ లో ఉంటాయి, అందుకని మనం చెప్పకూడదు. ఇట్ ఈస్ నాట్ ద ఇండికేటర్ ఆఫ్ వర్జినిటీ. అర్థమవుతుందా? టాపిక్ వచ్చేసి నార్మల్ గా అన్ని చెప్పేసాం. ఫీమేల్ జెనిటేలియా చెప్పేసాం, ఇంకా ఓవరీస్ చెప్పేసాం, ఓవిడక్ట్ చెప్పేసాం, సెర్విక్స్ చెప్పేసాం, సెర్వికల్ కెనాల్ చెప్పేసాం. మరి
ఫీమేల్ జెనిటేలియాలో బ్రెస్ట్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్. అది కూడా రీప్రొడక్షన్ సిస్టమ్ లో, రీప్రొడక్షన్ పార్ట్స్ లో మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. అందుకని దానికోసం కూడా చెప్పాలి అనిపించింది, అందుకే చెప్తున్నాను. బ్రెస్ట్ లో 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ఫ్యాట్, ఇంకోటి గ్లాండులర్ టిష్యూ. అవి ఎలా ఉంటాయంటే నార్మల్గా ఇలా ఉంటే అందులో ఈ మొత్తం కూడా ఫ్యాటే, ఈ మొత్తము గ్లాండులర్ టిష్యూ. అర్థమవుతుందా? యు ఆర్ గెటింగ్ ద పాయింట్స్. అయితే ఇది కదా గ్లాండులర్ టిష్యూ. ఈ గ్లాండులర్ టిష్యూలో నార్మల్ గా ఏముంటే చూద్దాం. ఓకే, గ్లాండులర్ టిష్యూ కంటైన్స్ 15 to 20 మెమరీ లోబ్స్ ఉంటాయి. మరి 15 to 20 మెమరీ లోబ్స్ అంటే ఇవి, ఇలాంటి వాటికి మెమరీ లోబ్స్ అంటారు. అయితే ఒక్కొక్క లోబ్స్ పట్టుకొని మనం సపరేట్ గా చెప్తాం. అర్థమవుతుందా? ఓకే, మరి గ్లాండులర్ టిష్యూ గురించే కదా ప్రజెంట్ మాట్లాడుతున్నాం. ఈ ఒక్కొక్క గ్లాండులర్ టిష్యూలో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఒక్కొక్క గ్లాండులర్ టిష్యూలో 15 నుంచి 20 మెమరీ లోబ్స్ ఉంటాయి. అర్థమవుతుందా? కరెక్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ 10th కి ఫండమెంటల్స్ ఇవన్నీ. ఈ లోబ్స్ ఎలా ఉంటాయి అంటే ఇలా. ఆ ఒక్కొక్క లోబులో జరిగే ప్రక్రియని నేను చూపిస్తాను. అర్థమవుతుందా? ఇది మిల్క్ అయితే ఇది, ఇందులో ఇవి ఆల్వియోలి. మీకు ఆల్రెడీ చెప్పా, ఆల్వియోలి మాత్రమే మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆల్వియోలి ఇవన్నీ మిల్క్. అర్థమవుతుందా? ఇవేంటిది? మెమరీ లోబ్స్ లో ఏముంది? ఆల్వియోలిలో అక్కడ అవి మాత్రమే ప్రొడ్యూస్ చేస్తుంది. ఏంటి? మిల్క్. ఏ హార్మోన్ వల్ల అని అడుగుతాడు. అర్థమవుతుందా? విత్ ద ఇంపాక్ట్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అన్న ఒకటే. ఇంపాక్ట్ ఆఫ్ ప్రొలాక్టిన్. ఎప్పుడైనా లాక్టోజన్ ఇవన్నీ వస్తే మిల్క్ అని అర్థం. మరి ఇక్కడ మిల్క్ రావడానికి వచ్చే హార్మోన్ ప్రొలాక్టిన్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇవి మిల్కే, ఈ మిల్క్ ఇలా రావడానికి ఇదొక డక్ట్, చూపిస్తా. మెమరీ ట్యూబులు ఇవి. ఏ ట్యూబులు? మెమరీ ట్యూబుల్. ఇక్కడ నుంచి మిల్క్ ఇలా వస్తాయి. వచ్చాయా? ఇది ఒక ట్యూబులా? ఇది మెమరీ ట్యూబుల్. చూసారా? ఇది ఎక్కడ జరుగుతుంది? గ్లాండులర్ టిష్యూలో మాత్రమే జరుగుతుంది. దీన్ని ఈ మెమరీ ట్యూబుల్ కి సపరేట్ గా ఒక డక్ట్ ఉంటుంది. అర్థమవుతుందా? కామన్ డక్ట్. దాన్ని
మ్యామరీ డక్ట్ అంటాం. అర్థమవుతుందా? మ్యామరీ డక్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ కూడా ఉంటుందిగా కామన్ గా. ఇక్కడ నుంచి కూడా మిల్క్ వస్తాయిగా, ఇక్కడ నుంచి కూడా మిల్క్ వస్తాయిగా, ఇక్కడ నుంచి కూడా మిల్క్ వస్తాయిగా, ఇక్కడ కూడా మిల్క్ వస్తాయిగా. ఇలా ఇలా వచ్చిన మిల్క్, అర్థమవుతుందా? ఇలా వచ్చిన మిల్క్ చూస్తున్నారా? మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. ఇది కూడా మ్యామరీ డక్ట్, మ్యామరీ ట్యూబుల్. ఇది కూడా అర్థమవుతుందా? ఇది ఒక డక్ట్, మీకు ఐడియా వచ్చి ఉంటుంది. ఈ ఆల్వియోలో ఉన్న మిల్క్ ఫస్ట్ ఒక డక్ట్కి వస్తుంది, అది మ్యామరీ ట్యూబుల్. ఫస్ట్ ఇది మ్యామరీ ట్యూబుల్, ఈ మ్యామరీ ట్యూబుల్, ఈ మ్యామరీ ట్యూబుల్, ఈ మ్యామరీ ట్యూబుల్ కామన్ గా ఎక్కడ ఓపెన్ అవుతుంది అంటే మ్యామరీ డక్ట్ లో ఓపెన్ అవుతుంది. మ్యామరీ డక్ట్ లో వచ్చింది మళ్ళీ ఇంకో దగ్గరకు వచ్చి ఓపెన్ అవ్వాలి. ఇదేంటి? యాంఫులరీ డక్ట్. యాంఫులరీ డక్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ మిల్క్ ఇక్కడికి వచ్చాయి, మళ్ళీ దీనిలాగే వస్తుంది మళ్ళీ ఇలా. ఇలాంటివి ఎన్నో వచ్చుంటాయి. అర్థమవుతుందా? ఇది ఇంకో యాంఫులరీ డక్ట్, ఇది యాంఫులరీ డక్ట్. ఈ యాంఫులరీ డక్ట్ ఎక్కడ ఓపెన్ అవుద్ది అంటే ఇక్కడ ఓపెన్ అవుద్ది. ఎక్కడ ఓపెన్ అవుద్ది? ఇక్కడ ఓపెన్ అవుద్ది. ఇది లాక్టిఫెరస్ డక్ట్. ఈ మొత్తం కూడా లాస్ట్ లో నిప్పిల్ ఉంటది, ఆ నిప్పిల్ ద్వారా బయటకు వస్తుంది. అర్థమైందా సీక్వెన్స్? ఇది సీక్వెన్స్. ఇన్ని జరుగుతాయి. ఫస్ట్ ఇన్ని జరుగుతాయి సీక్వెన్సెస్. ఇన్ని జరిగిన తర్వాత లాస్ట్ లోకి నిప్పిల్ ద్వారా బయటకు వస్తుంది. ఆ సీక్వెన్స్ మీకు చూపించాను. ఫస్ట్ ఆల్వియోలి గ్లాండులర్ టిష్యూలో 15 to 20 మ్యామరీ లోబ్స్ ఉంటాయి. ఇదో లోబ్స్. ఇలాంటివి ఎన్ని ఉంటాయి? 15 నుంచి 20 ఉంటాయి. అందులో ఆల్వియోలి మాత్రమే మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది విత్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రొలాక్టిన్. అక్కడతో అయిపోయింది. దీని నుంచి ఒక గొట్టం లాంటిది వస్తుంది, దీని నుంచి ఒక గొట్టం వస్తుంది, దీని నుంచి ఒక గొట్టం వస్తుంది. ఆ గొట్టాన్ని ఏమంటారు? మ్యామరీ ట్యూబుల్ అంటారు. మ్యామరీ ట్యూబుల్ అంటారు. ఇది మ్యామరీ ట్యూబుల్, ఇది మ్యామరీ ట్యూబుల్, ఇది మ్యామరీ ట్యూబుల్. దీనికి కామన్ గా ఒక డక్ట్ ఉంది, మ్యామరీ డక్ట్. అవి ఎక్కడికి ఓపెన్ అవుద్ది? మ్యామరీ డక్ట్ ఎక్కడికి ఓపెన్ అవుద్ది? యాంఫులరీ డక్ట్. యాజ్ ఇట్ ఈస్ దీనిలాగా ఇంకోటి ఉంటది. ఈ యాంఫులరీ డక్ట్, ఈ యాంఫులరీ డక్ట్ కామన్ గా ఎక్కడ ఓపెన్ అవుద్ది? లాక్టిఫెరస్ డక్ట్. ఇదో అవి ఎక్కడికి బయటకు వస్తే నిప్పిల్. సీక్వెన్స్ ఇదండి. ఎవరైనా అడిగితే గ్లాండులర్ టిష్యూ ఉంటుంది. ఫస్ట్ గ్లాండులర్ టిష్యూలో 15 నుంచి 20 మ్యామరీ లోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క లోబ్ తీసుకుంటే అర్థమవుతుందా? అందులో ఆల్వియోలి ఉంటుంది, అది మాత్రమే మిల్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మిల్క్ ఆల్వియో నుంచి మ్యామరీ ట్యూబుల్ కి వస్తుంది, మ్యామరీ ట్యూబుల్ నుంచి మ్యామరీ డక్ట్, మ్యామరీ డక్ట్ నుంచి మ్యామరీ యాంఫులా, తర్వాత యాంఫులా నుంచి లాక్టిఫెరస్ డక్ట్, తర్వాత నిప్పులు. అంతే, ఇదే సీక్వెన్స్. నేను మరిన్ని వీడియోలు చేయాలి అంటే మీ సహాయ సహకారాలు నాకు కావాలి. మీరు ఎన్నో లైక్లు, మీరిచ్చే సబ్స్క్రైబ్లు, మీరిచ్చే కామెంట్లు నాకు ఎంతో సపోర్ట్ చేస్తుంది. మీరు ఇలా సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేయడానికి నాకంటూ మరిన్ని ప్రోత్సాహం కలుగుతుంది. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇవి వచ్చేసి కాంట్రసెప్టివ్ మెథడ్. ఎందుకు చెప్పాలి కాంట్రసెప్టివ్ మెథడ్
అంటే 10th క్లాస్ లో లాస్ట్ పేజీలో ఒక లాస్ట్ టాపిక్ ఒకటి ఉంటుంది, హెల్త్ గురించి మెయిన్గా ఉంటుంది అనమాట. అందులో ఈ పార్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్ అంటే టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ. అర్థమవుతుందా? ఈ మెథడ్ ఏంటి అంటే మేజర్ గా రోలు ప్రెగ్నెన్సీ అనేది జరగకుండా చూడాలి. అయితే ప్రెగ్నెన్సీ జరగకుండా చూడాలి అంటే ఫస్ట్ మనం న్యాచురల్ ప్రాసెస్ చూద్దాం. న్యాచురల్ ప్రాసెస్ అంటే ఏ మెడిసిన్స్ వాడక్కర్లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ వచ్చేసి లాక్టేషనల్ ఎమినోరియా అంటారు. లాక్టేషనల్ ఎమినోరియా అంటారు. అంటే ఎప్పుడైతే డెలివరీ అవుతుందో బేబీకి, డెలివరీ అయిన 6 months వరకు, అప్ టు 6 months వరకు మ్యాక్సిమం ఏ లేడీ అయినా ఏ ఉమెన్ అయినా ఒక బేబీని జన్మనిచ్చినప్పుడు 6 నెలల వరకు నో మెన్సురల్ సైకిల్. మెన్సురల్ సైకిల్ జరగకపోతే నో ప్రెగ్నెన్సీ. అంతే కదా? ఇది తీసుకున్నారు కరెక్ట్ గా. మెన్సురల్ సైకిల్ జరగదు కాబట్టి ఈ టైంలో సో ఆల్మోస్ట్ నో సైడ్ ఎఫెక్ట్. సో ప్రెగ్నెన్సీ కూడా జరగదు. లాక్టేషనల్ ఎమినోరియా అంటారు. లాక్టేషనల్ అంటే మిల్క్ అని అర్థం. మిల్క్ ఇస్తున్నప్పుడు ప్రొలాక్టిన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉన్నప్పుడు సో మెన్సురల్ సైకిల్ కి కొంత ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని మెన్సురల్ సైకిల్ జరగదు. మెన్సురల్ సైకిల్ జరగకపోతే ప్రెగ్నెన్సీ అవ్వదు. అది ఫస్ట్ లాక్టేషనల్ ఎమినోరియా. సెకండ్ది విత్డ్రావల్ కోయిటస్. పేరులోనే ఉంది విత్డ్రావల్ అంటే మీరు బ్యాంక్ వెళ్ళినప్పుడు విత్డ్రా అంటాడు. విత్డ్రా అంటే తీయడము అని అర్థం. సో ఇక్కడ కూడా విత్డ్రావల్ కోయిటస్ అన్నా విత్డ్రావల్ కోయిటస్ అన్నా విత్డ్రావల్ కోయిటస్ అన్నా కోయిటస్ ఇంటర్ప్రిటేషన్ అన్నా ఒకటే. ఇంటర్ప్రిటేషన్ చూడండి. ఇంటర్ప్రిటేషన్ అంటే మీరు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు ద మ్యాచ్ ఈజ్ ఇంటర్ప్రిటేషన్ డ్యూ టు హెవీ రైన్స్ అంటాడు. అంటే ఆగిపోవడం అని అర్థం. కోయిటస్ అంటే కలవడాన్ని ఆగిపోయేలా. ఏంటి కలవడం అంటే మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ కలుస్తున్న సమయంలో ఆపేసాడు అని దాన్ని ఇంటర్ప్రిటేషన్ అంటారు. విత్డ్రావల్ అంటే తీసేయడం అని అర్థమవుతుందా? ఎక్కడి నుంచి? వజైనా నుంచి పెనిస్ ని తీసేస్తాడు. ఎట్ ద టైమ్ ఆఫ్ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది అన్నప్పుడు ఒక స్పర్శ వస్తుంది హ్యూమన్ బీయింగ్ కి. అప్పుడు వాడు ఏం చేస్తాడంటే పెనిస్ ని వజైనా నుంచి బయటికి తీసేస్తాడు. అలాంటి కండిషన్ ఏమంటారంటే విత్డ్రావల్ కోయిటస్ అంటారు. రిమూవ్ పెనిస్ ఫ్రమ్ వజైనా. ఓకే, లాస్ట్ వచ్చేసి పీరియాడిక్ అబ్స్టినెన్సెస్. ఇది ఏంటి అంటే పీరియడ్స్ అవుతున్నప్పుడు నార్మల్ గా ఎప్పుడైనా సరే ఎగ్స్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే 10 నుంచి 17 days లో. 10 నుంచి 17 days లో మాత్రమే ఎగ్స్ డెవలప్ అవుతుంది. ఆ టైంలో సెక్సువల్ ఇంటర్ కోర్స్ జరగకుండా మిగతా టైం చేస్తే చాలు. అదే పీరియాడిక్ అబ్స్టినెన్సెస్. ఈ 10 నుంచి 17 days లోపల మాత్రం చేయకూడదు. కావాలంటే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు సెక్సువల్ ఇంటర్ కోర్స్. సో మెన్సురల్ సైకిల్ అవుతున్నప్పుడు 10 నుంచి 17 days సెక్సువల్ ఇంటర్ కోర్స్ లో పాల్గొనడం ఆపేస్తే సో యు ఆర్ సేఫ్ ఫ్రమ్ ద ప్రెగ్నెన్సీ.
ఓకే, న్యాచురల్ మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఐయుడి అంటే ఇంట్రా యూటరైన్ డివైజెస్. ఇవి ఎవరు పడితే వాళ్ళు పెట్టకూడదు. ఎక్స్పర్ట్స్ లైక్ నర్స్ కానీ డాక్టర్ కానీ వెజైనా లోపల కొన్ని పెడతారనమాట, ఇన్స్ట్రుమెంట్స్ లాగా. దాన్ని ఐయుడిఎస్ అంటారు. ఇవి మోస్ట్ యాక్యురసీ టు ప్రివెంట్ ప్రెగ్నెన్సీ రాకుండా ఎక్కువ సేఫ్ ఏది, 100% గ్యారంటీ ఇవ్వగలం ఏది అంటే ఇవి సేఫ్. అయితే వైడ్లీ యూజ్డ్ కూడా ఇవే వరల్డ్ వైడ్ ఎక్కువ ఇవే వాడతారు. అయితే ఫస్ట్ వచ్చేసి నాన్ స్టెరాయిడల్ అంటే ఇందులో ఎటువంటి స్టెరాయిడల్ హార్మోన్స్ కానీ ఉండవు అని చెప్పడానికి. ఎగ్జాంపుల్ ఏది అంటే లిపిస్ లూప్. సెకండ్ వచ్చేసి కాపర్ రిలీజింగ్ హార్మోన్స్. అర్థమవుతుందా? కాపర్ రిలీజింగ్ ఏవి అంటే కాపర్ టీ, కాపర్ 7, మల్టీలోడ్ 375. ఇవి ఎలా ఉంటాయి అంటే టీ షేప్ లో ఉంటాయి, అందుకే కాపర్ టీ అన్నారు. దీన్ని వజైనా లోపల తీసుకుని వెళ్ళి ముందుగా ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి. వజైనా లోపల తీసుకుని వెళ్ళి ఇలా లాగినప్పుడు ఇలా స్ట్రైట్ అవుతాయి. సో అవి ఏం చేస్తుంది అంటే ఇటుపక్క ఫెలోపియన్ ట్యూబ్ కి మూసేస్తాయి. సో స్పెర్మ్ వెళ్ళలేవు. మీకు ఐడియా అర్థమవుతుందా? స్పెర్మ్ వెళ్ళలేవు. మోర్ ఎవర్ కాపర్ అనేది రిలీజ్ అవుతుంది. కాపర్ రిలీజ్ అయితే ఏం చేస్తుంది అంటే కాపరు స్పెర్మ్ సెల్ యొక్క టైల్ కి అంటేస్తుంది. కాపరు అంటేస్తే వెయిట్ వల్ల దీని యొక్క మూమెంట్ ని ఆపేస్తుంది. అంటే మొటైలిటీని ప్రివెంట్ మొటైలిటీ అని అంటారు. అంటే దీని యొక్క మొటైలిటీని ఆపేస్తుంది. ఇది మెయిన్ థీమ్. ఇలా అర్థమవుతుందా మీకు? మరి నాన్ స్టెరాయిడల్ ఏం చేస్తుంది అంటే ఫాగోసైటోసిస్ అంటే స్పెర్మ్ ని చంపేసి తినేసినట్లు. ఓకే, లాస్ట్ వన్ వచ్చేసి హార్మోన్ రిలీజింగ్. ఇక్కడ హార్మోన్ రిలీజింగ్ ఏది అంటే ప్రొజెస్టెరాన్, LNG20 ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి ఏం చేస్తుంది అంటే ఇందులో డైరెక్ట్ హార్మోనే రిలీజ్ అవుద్ది. హార్మోన్స్ ఒక పని ఏంటి అంటే ఈ ప్రెగ్నెన్సీ జరగకుండా ఇవి యాక్షన్ చూపిస్తుంది. అర్థమవుతుందా? ఇది కాపరు, ఇది నాన్ స్టెరాయిడల్, ఇది హార్మోన్ రిలీజింగ్ లోన ప్రొజెస్టెరాన్ ఇంకా LNG20 ఇవి మాక్సిమం ఏం చేస్తుంది అంటే అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్. అంటే ఇంప్లాంటేషన్ అంటే ఆల్రెడీ చెప్పాను, అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్ జరగకుండా చూసుకుంటది. ఇంప్లాంటేషన్ అంటే ఆల్రెడీ మీకు ఏం చెప్పాను, ఫెర్టిలైజ్డ్ అయిన ఎగ్, మేల్ ఫీమేల్ కలిసిన ఎగ్, మేల్ ఫీమేల్ గ్యామెట్ కలిసిన జైగోటు వెళ్ళి యూటరైన్ క్యావిటీలో అలాగే అతుక్కుని ఉండిపోవాలి ఈ గోడలకి. కానీ అలా అతుక్కుని ఉండేలా జరగనివ్వదు. అర్థమవుతుందా? అన్సూటబుల్ ఫర్ ఇంప్లాంటేషన్. ఏది? హార్మోన్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్, ప్రొజెస్టెరాన్ ఇంకా LNG20. కాంట్రసెప్టివ్ మెథడ్ లో ఇది బ్యారియర్ మెథడ్. పేరులోనే ఉంది బ్యారియర్. బ్యారియర్ అంటే ఏంటి? అడ్డు తొలగిపోవాలి, అడ్డు రావాలి. బ్యారియర్ మెథడ్ లో ఫస్ట్ వన్ వచ్చేసి కాండమ్స్. బోత్ మేల్ అండ్ ఫీమేల్
బోత్ మేల్ అండ్ ఫీమేల్ రెండు ఉంటాయి. మేల్ కాండమ్స్ ఉంటాయి, ఫీమేల్ కాండమ్స్ ఉంటాయి. సెకండ్ వచ్చేసి డైఫ్రామ్ ఒకటి, ఇంకా వాల్స్ ఒకటి, ఇంకా సర్వికల్ క్యాప్స్ ఒకటి. సర్వికల్ క్యాప్స్ ఇవి ఏం చేస్తాయి అంటే ఈ మొత్తం కూడా వజైనాని కవర్ చేస్తుంది అనమాట. కవర్స్ వెజైనా అంతే. ఇవి మేజర్ గా ఇవైతే యూజ్ ఒకసారి వన్స్ యూజ్, తర్వాత జల్లియాలి. ఇవాళ కాదు, రీయూజబుల్. అయితే అవన్నీ కూడా మెథడ్స్, బ్యారియర్ మెథడ్స్ చెప్పాను, నేచురల్ మెథడ్స్ చెప్పాను. ఇప్పుడు మెడిసిన్స్ ఉంటాయి మంత్లీ. ప్రతి మంత్ తీసుకోవాలన్నమాట. ఎలా అంటే మంత్లీ టాబ్లెట్స్ అంటారు దీన్ని. మంత్లీ టాబ్లెట్స్ అన్నమాట. అవి ఏంటి అంటే మళ్ళా డి ఒకటి, మళ్ళా ఎన్ ఒకటి. అవి ఎలా తీసుకోవాలి అంటే 7th డే నుంచి 21st డే. అర్థమవుతుందా? అంటే మన మెన్స్ట్రల్ సైకిల్లో 1 to 28 డేస్ ఉంటుందిగా, లేకపోతే 30 డేస్ ఉంటుందిగా. అలా 7th డే నుంచి 21 నుంచి వేసుకోవాలి. ఇది వచ్చేసి వీక్లీ టాబ్లెట్. ఇవి ఏంటి అంటే సహేలి. ఇది సెంట్రల్ డ్రగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్, CDIR అన్నమాట. ఎక్కడ ఉంది అంటే లక్నోలో ఉంది. మన ఇండియన్ సైంటిస్టే కనిపెట్టారు అనమాట, ఉత్తరప్రదేశ్ లక్నో. అందులో ఏముంటుంది అంటే సెంట్ క్రోమిన్ ఉంటుంది. ఈ సెంట్ క్రోమిన్ ఏం చేస్తుంది అంటే ఈస్ట్రోజన్ ఉందిగా, ఈస్ట్రోజన్ ని తగ్గించేస్తుంది అనమాట. ఈస్ట్రోజన్ తగ్గిపోతే ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ ఫస్ట్ పని ఏంటి, ఎండోమెట్రియంని బాగా డెవలప్ చేయడం. ఎండోమెట్రియం బాగా డెవలప్ అయితే నార్మల్గా ఇంప్లాంటేషన్ జరుగుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను ఇంప్లాంటేషన్ అంటే ఏంటో. అటాచ్మెంట్ ఆఫ్ జైగోట్ ఇన్ ద యూటరైన్ వాల్, దట్ ఈస్ కాల్డ్ ఇంప్లాంటేషన్. ఇలా జరగాలి. కానీ సెంట్ క్రోమిన్ ఉండడం వల్ల ఇది జరగదు, ఇది జరగనివ్వదు. ఇది మంత్లీ టాబ్లెట్, ఇది వీక్లీ టాబ్లెట్. ఇంకోటి ఏముంది, నార్మల్ గా ఎమర్జెన్సీ పిల్ అంటారు. అంటే ఎమర్జెన్సీ అనుకోకుండా హఠాత్ పరిణామాలు కొన్ని జరుగుతాయి. ఎమర్జెన్సీ పిల్స్ ఎగ్జాంపుల్ పేరులోనే ఉంది, IPIL 72 అంటే కాయిటస్ జరిగి 1 to 3 days లోపల ఈ టాబ్లెట్ వేసేయాలి. లేక రేప్ కేసు ఏమైనా జరిగిపోయింది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రాకూడదు. అంటే అన్వాంటెడ్ కదా, అనుకోకుండా ప్రెగ్నెన్సీ అవ్వకూడదు కాబట్టి, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది కాబట్టి 1 to 3 days లోపల ఈ టాబ్లెట్ వేసుకోవాలి. అందుకే 24 to 72 hours అంటారు. దాన్నే IPIL 72. ఇంకోటి ఇంజక్షన్, DMPA అని ఒక ఇంజక్షన్ ఉంటుంది. ఇవి ఎంత వరకు పనికి వస్తుంది అంటే అప్ టు ఒక 3 months వరకు పనికి వస్తుంది, వన్స్ ఒక ఇంజక్షన్ వేసుకుంటే. అర్థమవుతుందా? DMPA. తర్వాత ఇంకోటి 5th వచ్చేసి ఇంప్లాంట్స్ అంటారు. ఇది ఒక 3 years వరకు పనికి వస్తుంది. ఎగ్జాంపుల్ ప్రాస్టిట్యూట్స్ ఉంటారా, ఎన్ని కాయిటస్ జరిగినా వాళ్ళకి ప్రెగ్నెన్సీ జరగదు. ఎందుకు అంటే ఇంప్లాంట్స్. ఇవి జస్ట్ లైక్ పుల్లలాగా ఉంటాయి, ఇలా అగ్గి పుల్లల్లా ఉంటాయి. ఇక్కడ ఈస్ట్రోజన్ పొజిస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి. ఈస్ట్రోజన్ పొజిస్ట్రోజన్ హార్మోన్స్ ఇక్కడ సర్జరీ చేసి ఇక్కడ పెడతారు, లేదా ఇక్కడ పెడతారు. అవి 3 years వరకు ఉంటాయి. దాని పని ఏంటి అంటే బ్లడ్ లో ఈస్ట్రోజన్ పొజిస్ట్రోజన్ హార్మోన్స్ బాగా పెంచుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ జరగదు.
లాస్ట్ది పెర్మనెంట్ గా అసలు ప్రెగ్నెన్సీ జరగకూడదు కావాలి, దాన్ని స్టెరిలైజేషన్ అంటారు. స్టెరిలైజేషన్. ఎగ్జాంపుల్ మేల్ కైతే వేసక్టమీ, ఇది మేల్ కి. అర్థమవుతుందా? వేస డిఫరెన్స్ ని కట్ చేసేస్తారు కాబట్టి, అర్థమవుతుందా? కట్ చేస్తారు కాబట్టి ఆక్టమీ అని ఎప్పుడైనా వచ్చిందంటే కట్ చేయడం అని అర్థం. వేసక్టమీ కాబట్టి వేస డిఫరెన్స్ ని కట్ చేస్తారు కాబట్టి మేల్లో వేసక్టమీ. మరి ఫీమేల్ లో ట్యూబ్స్ ఉంటాయా, డక్టెడ్, ఆ ట్యూబ్స్ ని కట్ చేస్తారు కాబట్టి ట్యూబోక్టమీ. ఇది ఎవరిలో అంటే ఫీమేల్. లైఫ్ లాంగ్. మరి ఇది మాక్సిమం రివర్సిబుల్ చేయలేము. చాలా కష్టం రివర్సిబుల్ చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ దిస్ క్లాస్, ఫర్ గివెన్ ద most beautiful golden opportunity.